హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో తీసి. అందుకే ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయల కర్రీ. ఇది వచ్చేసి చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేనిలోకైనా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోరుచిక్కుడుకాయలు సన్నగా తరిగి కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, ఇక్కడ వచ్చేసి కాస్త కొత్తిమీర, మిర్చి, అలాగే గార్లిక్ అండ్ టమాటో కచ్చాబచ్చగా పేస్ట్ చేసుకున్నాను. మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇక్కడ 1 టమాటో పెద్ద సైజులో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేద్దాం. ఇక్కడ కుక్కర్ పెట్టేసాను. బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్త వేగాక ఆనియన్ కూడా వేసుకుందాం. ఆనియన్ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకుందాం. బాగా వేయించుకుందాం. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. కాస్త పసుపు వేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. ఇది కాసేపు మగ్గనిద్దాం. బాగా ఫ్రై అవ్వాలి, మెత్తబడేంత వరకు. టమాటాలు వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ చేసుకుందాన్ని వేసుకుందాం. ఇది కాసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కాసేపు ఫ్రై చేసుకుందాం. కాస్త పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇందులోనే కాస్త రుచికి సరిపడా కారం పొడి వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలంతా పేస్ట్ చేసి వేసాం కాబట్టి. అలాగే కాస్త గరం మసాలా పొడి వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 5 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకునేస్తాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ పూరీకి పిండి కలిపి పెట్టాను ఫ్రెండ్స్. 1/2 మైదా, 1/2 గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ రవ్వ వేసాను, బొంబాయి రవ్వ. ఇప్పుడు పూరీలు చేసుకుందాం. ఇటుపక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇటుపక్క కడాయి పెట్టేస్తాను ఫ్రెండ్. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. పూరీకి ఫ్రైకి సరిపోయేటట్లు డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా వేడెక్కాక పూరీలు వేసుకుందాం. ఇక్కడ పూరీలు కూడా రుద్ది పెట్టాను. ఆయిల్ వేడెక్కాక ఇంకా పూరీలు వేయడమే ఆలస్యం. ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు ఫ్రెండ్స్. పూరీలు బాగా టేస్ట్గా ఉంటాయి. చూసారా ఎంత బుడ్డగా వచ్చాయో. పూరీలు రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా మరి.
ఇప్పుడు పూరి సర్వ్ చేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల కర్రీ, అలాగే పూరి, ఇలా చూసారా పూరి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ చేసామంటే మాత్రం అదిరిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.